అనగనగా ఒకరోజు తలపి టోపీలు అమ్మే ఒక వ్యాపారి అడవిలో నడుస్తూ వెళ్తుండగా విశ్రాంతి కోసం ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోయాడు. నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ చెట్టుపైన ఉన్న కొంతమంది కోతులు కిందికి దిగివచ్చి వ్యాపారి బాగ్లో ఉన్న రంగురంగుల టోపీలను తీసుకొని వాటిని తలపై పెట్టుకుని చెట్టుపైకి ఎక్కేశాయి. అతను మెలకువ వచ్చాక కోతులు టోపీలు పెట్టుకుని ఆడుకుంటున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన టోపీలు కోతుల వల్ల పోయాయనే ఆలోచనతో దున్హకించాడు. కోపంతో ఒక రాయి కోతులపైకి విసిరాడు. దానికి ప్రతిగా కోతులు చెట్టుపైన ఉన్న పండ్లను వ్యాపారిమీద విసిరాయి. అప్పటికి వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై విసిరాడు. కోతులు అనుకరించే స్వభావం వల్ల అవి కూడా తమ తలపై ఉన్న టోపీలను తీసి నేలపై విసిరాయి. వ్యాపారి వెంటనే టోపీలన్నింటినీ సేకరించి బాగ్లో పెట్టుకుని ఆనందంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మొహల్ ప్రతి సమస్యకు చాకచక్యంగా ఆలోచిస్తే పరిష్కారం కనుగొనవచ్చు.